హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ గారికి అయితే ఊరట లభించింది. ఫైనల్గా ఆయనకి మధ్యంతర బెయిల్ని అయితే జారీ చేసింది. సో ఈ మధ్యంతర బెయిల్ మరి ఎటువంటి కండిషన్స్ మీద ఇచ్చింది, మరి ఈ నేపథ్యంలో కవిత గారికి కూడా బెయిల్ దొరుకుతుంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కదా. మరి కవితకు బెయిల్ దొరుకుతుందా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఫైనల్గా మరి కేజ్రీవాల్ గారికి అయితే ఊరట లభించింది. సో దాదాపు 1 month అబో నుంచే ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడైతే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది. మరి ఇది ఎప్పటి వరకు ఇచ్చింది, దీని కండిషన్స్ ఏంటి? ఈ నేపథ్యంలో కవిత గారికి కూడా మరి దొరుకుతుంది అని అంటున్నారు, ఎందుకంటే అదే కేసులో ఉన్నారు కాబట్టి. మరి ఆమె పరిస్థితి ఏంటి సార్? ఆమె పరిస్థితి ఏంటంటే ఇప్పటికే ఆవిడ 3-4 సార్లు అప్పీల్ చేసినా కూడా ప్రతిసారి కూడా కోర్టు కొట్టివేసింది. అంటే సరైన రీజన్ లభించక, తర్వాత సాక్ష్యాల్ని తారుమారు చేస్తారు. ఎందుకంటే అసలు ఆ మద్యం ఏదైతే దాని డిజైన్ ఉందో, ప్లానింగు, దానికి సంబంధించి అది మెయిన్ ప్రపోజల్ చేసింది ఈవిడేనంట. దాన్ని ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అది ప్రభుత్వానికి మధ్యలో ఉండే వాళ్ళకి కూడా బెనిఫిషియల్గా ఉండేలాగా ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఈవిడ. సో డిజైన్ చేసింది కాబట్టి ఈవిడికి ఎందుకో దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి కాబట్టే ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేయగలిగారు. వీళ్ళు కూడా, కవిత తరపు లాయర్ కూడా సుప్రీంకోర్టులో ఏది అరెస్ట్ చేయకూడదని పెట్టినా కూడా అది మళ్ళీ విత్డ్రా చేసేసుకున్నారు. ఎందుకంటే బలమైన సాక్ష్యాలు దొరికాయి అక్కడ. మనకు చెప్పట్లేదు కానీ, అంటే మీడియా ముఖంగా తెలియజేయట్లేదు కానీ మొత్తాన్ని దొరికి. ఇక్కడ కేజ్రీవాల్ గారికి ఏంటంటే ఈ సేమ్ ఆరోపణలు ఉన్నా కూడా ఇప్పుడు ఈయన బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ఒకటి. తర్వాత కొన్ని కోర్టు అడిగిన ప్రశ్నలకి వీళ్ళ తరపు, ఈడీ తరపు లాయర్ల దగ్గర ఆన్సర్స్ లేవు. ఇప్పుడు గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఇతను ఇలాగే ఇన్ని విషయాల్లో అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఏవైనా వేరే అవకతవకల మీద ఈయన పేరు ఏమైనా అటాచ్ చేసి పడి ఉందా? లేదు ఈయన ఇట్లా జరిగినట్టుగా హవాలా నడిపించి ఏమైనా సాక్షులు తారుమారు చేసినట్టుగా ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? ఇట్లాంటి ప్రూఫ్స్ సంబంధించి ఏమైనా అడిగింది. తర్వాత ఈయన కూడా బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారని కూడా మనం చూసాం. ఆరోగ్యం బాగోలేదని ఆ కారణాలు చెప్పి బయటకు వద్దామని, అలాగే మామిడి పళ్ళు ఎక్కువగా తినేస్తున్నారు, డీహైడ్రేషన్ ఎఫెక్ట్ అయిపోయి ఫెయింట్ అయిపోతే, లేదంటే బాగా వడదెబ్బ తగిలిసేలాగా అయిపోతే అప్పుడైనా హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారని, ఇలాగ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టు కూడా మనం వార్తలు చూసాం. బట్ మొత్తం మీద ఆయన నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నాకు వారానికి 2 కాదు 5 కావాలని అడగడం, దాన్ని మళ్ళీ ఈడీ వాళ్ళు బ్రేక్ వేయడం. సరే 2 కూడా ఇస్తే ఈయన సాక్షులు తారుమారు చేస్తాడంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు 2 ఇవ్వక తప్పదని చెప్పి దాన్ని కంటిన్యూ చేయడం. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రముఖ లాయర్ని పెట్టి, లాయర్ ద్వారా ప్రతిదీ కూడా ప్రభుత్వానికి ప్రజలకి ఉండే అనుసంధాన్ని కొన్ని జీవో రూపంలో పాస్ చేస్తారు కదా, అటువంటి నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంలో కూడా లాయర్ని ఇన్వాల్వ్ చేయడం. చాలా పేరుకి ఆయన జైల్లో ఉన్నా కూడా ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉండే హోదా అంతా కూడా జైల్లో అన్ని సకల సౌకర్యాలు కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎలాగైనా బెయిల్ రావాలని అడగడం, ఈ ఆప్ విద్య ఎవరైతే ఉన్నారో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రకరకాలుగా డిఫరెంట్ లాయర్స్తో బెయిల్స్కి అప్లై చేయించడం, వీటన్నిటి కూడా డిజైనింగ్, ప్లానింగ్ ఇదేం లేదు. ఈయన ముందుకు వస్తే ఈయన టిక్ పెట్టారు, అప్రూవ్ ఇచ్చారు తప్ప ఈయన అంత బాధ్యుడు కాదు, ఈయనకి అంత మూలం ఏం తెలియదు. బట్ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అంటే ఉద్దేశంలోనే ఆయన ఓకే చేశారు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు డిజైన్ మీరు చేశారు, ఆ డిజైన్ సార్ డిజైన్ 50-50 అండి మీకంటే ఓకే అంటాను నేను. ఆఫ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ వచ్చేసరికి డిజైన్ ఎవరు చేశారంటే మెయిన్ మీరు వస్తారు. మీరు చేశారంటే నాకు అందులో డిజైన్ అవకతవకలు నాకు తెలియలేదు అని అనేసాడు అనుకోండి ఈయన, అప్పుడు ఈయనకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు కదా. సో అట్లా నేను అనుకుంటున్నాను. అట్లాగే ఏదో మొత్తానికి చేసి సుప్రీంకోర్టు కూడా కొన్ని అడిగింది. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి, ప్రజలు ఆదరించబట్టే ఆ స్థాయికి వచ్చారు కాబట్టి, మనము ప్రతిసారి ఆయన పెట్టే పిటిషన్కి నో అని చెప్పడానికి సరైన రీజన్ కనిపించట్లేదు అనే ఉద్దేశంలో బెయిల్ ఇచ్చేసింది. గత షరతులు కూడా ఏం లేవు. ఎందుకంటే ఢిల్లీ రేపు మే 22నో 25నో ఉన్నట్టుంది పోలింగ్ ఢిల్లీలో. సో 7 విడతల పోలింగ్ కదా, 7 విడతలో ఢిల్లీ మే 25th 22nd గుర్తులేదు నాకు ఉంది. సో ఆ పోలింగ్ కూడా, ఎన్నికల క్యాన్వాసింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు, సరైన టైంలోనే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇంకా సానుభూతి పరంగా కూడా వాడుకోవచ్చు ఆయన. సో అయితే కవిత గారి విషయంలో మాత్రం బెయిల్ ఎందుకో నిరాకరిస్తున్నారు. ఇది ఆవిడ చెప్పే రీజన్లు కూడా ఎలా ఉన్నాయంటే, మా అబ్బాయి ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, నా గార్డియన్గా నా తోడు ఆ అబ్బాయికి అవసరం అంటే, మరి ఇంతకుముందు 3-4 ఎగ్జామ్ రాశాడు కదా, అప్పుడు లేరు కదా. లేదు ఎలాగో ఉమ్మడి కుటుంబంలో మిగతా కూడా ఉన్నారు, ఒక్క అబ్బాయి అనాథేం కాదు అన్నట్టుగా చెప్పడం. రాజకీయ పార్టీలో నేను ఒక కీలక పాత్రగా ఉన్నాను అని అంటే, మిగతా రాజకీయ మీరంతా
జస్ట్ ఎమ్మెల్సీ మీరు ఏమైనా పార్టీ అధ్యక్షురాలే కాదు కదా, మీకు ఎందుకు ఇవ్వాలని రకరకాలుగా ఆమె ఎందుకో ఇస్తున్నప్పుడు కూడా కవిత గారికి బలమైన కారణాలు చూపించలేకపోతున్నారో, లేదా వీళ్ళ వైపు తరపు లాయర్ సరైన రీజన్స్ చూపలేకపోవడం, ఆవిడకి మాత్రం బెయిల్ దొరకడం ఇబ్బందికరంగా ఉంది. ఆవిడ ఇప్పటికీ 4-5 సార్లు అప్పీల్ చేసుకున్నారు, ప్రతిసారి కూడా తోసిపుచ్చుతుంది. వీళ్ళు కూడా ఈడీ తరపు వాళ్ళు కూడా సరైన డిఫెన్స్ ఆడుతున్నారు. బట్ కేజ్రీవాల్ గారి తరపున మాత్రం సరైన డిఫెన్స్ ఆడలేకపోయారేమో నా అభిప్రాయం. అండ్ మోరోవర్ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తిని అరెస్ట్ చేయడం చిన్న చిత్తగా విషయం కాదు. వాళ్ళు మంచి బందోబస్తు అని చూపించుకొని, అది కూడా దేశ రాజధానిలో ఇట్లా అన్ని రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, దేశాలు, ప్రపంచ దేశాలకు చెందిన ప్రతి ఒక్కడు అక్కడ ఉంటాడు కదా. ప్రతి ఒక్క దేశం యొక్క ఎంబసీ ఉంటుంది. ఇంత ఇవన్నీ వీళ్ళ పరిధిలో ఉండే ఢిల్లీకి ముఖ్యమంత్రి ఆయన అంటే ఏ స్థాయిలో ఉంటుంది ఇది ఇంపాక్ట్ అనేది. బట్ అంత ఇదిగా చేశారు. బట్ ఆయనకి మొత్తాన్ని బెయిల్ దొరకడం అనేది కాస్త ఊరట లభించే అంశమే. బట్ 21 వరకే, ఫర్ జూన్ 1 వరకే అని అంటున్నారు. జస్ట్ ఈ మే 31 రోజులు కాబట్టి 21 డేస్కే ఎన్నిటికో ఇచ్చారు అంటున్నారు. చూద్దాం మళ్ళీ అప్పుడు దాన్ని పొడిగిస్తారా, మళ్ళీ బలమైన కారణంతో ముందుకెళ్తారా, లేదా అప్పటికి ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇచ్చి ఎన్నికల క్యాన్వాసింగ్ కూడా ప్రచారం కూడా వెళ్ళారు సార్, ఇంకెందుకు వెళ్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈడీ మళ్ళీ బ్యాక్ తీసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే 4th కౌంటింగ్ కాబట్టి, కౌంటింగ్ రిజల్ట్ వచ్చేస్తే మళ్ళీ ఇంకేదైనా గేమ్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, కౌంటింగ్ రిజల్ట్ రాదు కాబట్టి గేమ్ ఎలా ఉంటుందనేది, ఇది పొలిటికల్ గేమా లేదా నిజంగా నేర చరిత్ర ఉందా, వాళ్ళ అభియోగమేనా, నేరం నిరూపణ అవుతుందా అనేది మాట్లాడే విషయంలో ఇమేజ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడ రూమర్స్ ఏం లేవు ఆయన మీద, ఎక్కడ పుకార్లు కానీ రంజిత్ రెడ్డి ఎలా ఉన్నారు, రంజిత్ రెడ్డి అలాగ లేదు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయినా కూడా ఎక్కడ దుమారం లేపేలాగా ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోయారు, జంపు జనాలు ఉన్నారు, గోడ మీద పిల్లలు ఉన్నారు అనే వార్తల్లోకి ఎక్కడ ఆయన పేరు ఉండదు. చూడండి, ఒక సాఫ్ట్గా హుందాగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది ఆయన. అంతే కదా. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిది అలా ఉంది కాబట్టి ఆయన గెలుపు కన్ఫర్మ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉంది. ఒకటి కాంగ్రెస్లో ఉంది, రెండోది ఆయనకు కూడా ఎటువంటి అవినీతి మరకలు కానీ లేదా ఇట్లా కాంట్రవర్సీలుగా ఉండే న్యూస్లో కాంట్రవర్సీ ఉండేది కానీ ఏమీ లేవు. సో లేనప్పుడు ఏమవుతుంది, ఈయన గట్టి పోటీ ఇస్తే విశ్వేశ్వరరెడ్డి గారు ఇస్తారు, ఈ రెండింటికే పోటీ అన్నట్టుగా కూడా స్థానికంగా మాట్లాడుకునే మాటలు. కాసాని జ్ఞానేశ్వర్ గారికి నేమ్ ఫేమ్ ఉండొచ్చు కాక, బట్ మొన్న రీసెంట్గా బీఆర్ఎస్లోకి వెళ్ళడం కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎందుకో ప్రచారంలో కూడా కాస్త వెనకబడ్డారని చేవెళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉండే వార్తలు. సో రంజిత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, ఆయన ఏం చేశారు, ఎట్లా ప్రభుత్వంతో పాటు జనరల్గా లోక్సభ అనేసరికి సెంట్రల్లో ప్రభుత్వం లేకపోతే పెద్దగా ప్రాధాన్యత ఉండదు లోక్సభ ఎంపీకి. బట్ ప్రభుత్వం లేకపోయినా ఇక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఐటీగా కేటీఆర్ గారు కానీ కొంతమంది ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయడం, గడప గడపకి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి డిజిటలైజేషన్కి టీవీలు వాటి ఇచ్చేటప్పుడు బాగా ఈయన హెల్ప్ఫుల్గా ఉండడం, దానికి సంబంధించి నియోజకవర్గంలో వెనకబడిన ప్రాంతాలను గ్యాదర్ చేసి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందేలా చూడడం, ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్లు అనమాట. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే మరకలేనుడే నాయకుడు కదా. ఇప్పుడు ఎలా అయిపోయింది, పెద్ద గీత చిన్న గీత, ఇది పెద్ద గీత ఉంది, ఆడి పెద్ద అవినీతి పరుడు, ఇది చిన్న గీత, వాడికని ఇది బెటర్ కదా అన్నట్టుంది. అలాంటప్పుడు ఈయనకి ఎటువంటి అవినీతి మరకలు లేవు. అండ్ మోర్ ఓవర్ వృత్తిపరంగా డాక్టర్. సో ఎట్లా ఉంటుంది జనరల్గా జెంట్లుగా ఇప్పుడు సొసైటీలో డాక్టర్స్ అన్నా టీచర్స్ అన్నా ఒక గౌరవం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక సాఫ్ట్గా ప్రజలకి సేవ చేసే విధంగానే ఉండే ఒక జెంటిల్ ప్రొఫెషన్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. మోరోవర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు కదా ఆయన, మరి ఆయన పక్కన పెట్టుకుని అలాంటి ఫ్లో రన్ అవుతున్నప్పుడు రంజిత్ రెడ్డి గారిది ఆ మాత్రం ఇమేజ్ ఉన్నా కాడ ఎత్తుకెళ్ళిపోతుంది. సో ఆయనే మ్యాక్సిమం కాంగ్రెస్ చేవెళ్ళైతే కాంగ్రెస్ కన్ఫర్మ్ అన్నట్టుగా ఉంది. మరి ఏం జరుగుతుందో మనం 4th వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.